బెంగళూరులో కురిసిన భారీ వర్షం పెను విషాదాన్ని నింపింది. బౌరింగ్ లేడీ కర్నన్ ప్రభుత్వ హాస్పిటల్ కి చెందిన ప్రహారీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో 8 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. సమాచారం అందుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెంటనే ఘటనాస్థలానికి సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీనిచ్చారు. బెంగళూరులో కురిసిన భారీ వర్షం పెను విషాదాన్ని నింపింది. బౌరింగ్ లేడీ కర్నన్ ప్రభుత్వ హాస్పిటల్ కి చెందిన ప్రహారీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో 8 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. సమాచారం అందుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెంటనే ఘటనాస్థలిని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీనిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, ఏదైతే బెంగళూరులో కురిసిన అకాల వర్షానికి 7 మంది మృతి చెందినట్లుగా కూడా తెలిసింది. ఏదైతే బెంగళూరులో నిన్న ఒక్కసారిగా వడగళ్ల వాన కురవడంతో కూడా ఒక చోట హాస్పిటల్ కి సంబంధించి ఏదైతే బౌరింగ్ లేడీ కర్నన్ ఆసుపత్రి ప్రహరీ గోడ కూలిపోవడంతో కూడా దాదాపు 7 మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈ ప్రహరీ గోడ శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోవడం లేదా, లేకపోతే ఈ వర్షం దాటికి అది తట్టుకోలేకుండా పడిపోయిందా, దాని కింద ఉన్న వారంతా కూడా మృతి చెందినట్లుగా కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించిన పరిస్థితి. వెంటనే హుటాహుటిన సంఘటన స్థానానికి కూడా సీఎం సిద్ధరామయ్య చేరుకొని అక్కడ ఏదైతే సహాయక చర్యలను కూడా స్వయంగా సిద్ధరామయ్య పరిశీలించి అక్కడ ఉన్న వారందరినీ కూడా మెరుగైన వైద్య కోసం కూడా, అంటే కొంతమంది క్షతగాత్రులు దెబ్బలు తగిలిన వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో దాదాపు 7 మంది మృతి చెందగా అందులో 3 చిన్నారులు ఉన్నట్లుగా కూడా తెలిసింది. వీరు కొంతమంది కేరళకు సంబంధించిన వారుగా కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. కేరళకు సంబంధించిన వారు 3, మరికొంతమంది బెంగళూరుకు సంబంధించిన వారు స్థానికులుగా కూడా గుర్తించిన పరిస్థితి. వీరు వర్షం దాటికి ఆ ప్రాంతంలోనే ఆ గోడ పక్కనే వేచి ఉండడంతో కూడా ఈ ఘటన జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. వీరందరికీ కూడా ప్రభుత్వం తరఫున సహాయక చర్యలు అందిస్తాము, అలాగే ప్రభుత్వం వారిని కూడా ఆదుకుంటుంది అంటూ కూడా సిద్ధరామయ్య హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద నిన్న ఒక్కసారిగా వర్షం పడడం, వడగళ్ల వాన పడడంతో కూడా బెంగళూరులో ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. ఇలాంటివి ఏవి కూడా పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే అధికారులను హెచ్చరించిన పరిస్థితి. ఎక్కడైతే శిథిలావస్థకు చేరుకుంటున్న గోడలు కావచ్చు, లేకపోతే చెట్లు కావచ్చు, మిగిలినవి ఏవైనా ఉన్నా వాటినన్నింటినీ కూడా గుర్తించి వెంటనే తొలగించాలంటూ కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను అయితే హెచ్చరించిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.